బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం వద్ద కూలీల ఆటో బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కృష్ణాపురానికి చెందిన వ్యవసాయ కూలీలు కూలి పని నిమిత్తం ఏపీ పెనుగంచిప్రోలు మండలం గోకినేనిపాలెం వెళ్తూ ఉండగా రామచంద్రాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒక 10 మంది ఆటోకి అడ్డుగా రావడంతో ఆటో బోల్తా పడింది. ఇక ఆటోలో 13 మంది కూలీలు ఉండగా 10 మందికి తీవ్రంగా గాయాలట్టుగా తెలుస్తుంది. ఒక మహిళకు అలాగే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. గ్రామస్తులు ఆటోల క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా అన్నయ్య ఆటో డ్రైవరు మిరకాయ కూలికి వెళ్తుంటే రామచంద్రపురం దగ్గర చెరుకు తోటలో నుంచి ఒక అడెంపంది యాండిల్కి వచ్చి తలిగేసరికి బండి ఆగలేక రోడ్డు దాటి రోడ్డు మించి బోల్తపడి కింద పడిపోయింది సార్. 15 మంది దాకా ఉంటారు సార్. అందులో ఒక 6గురికి 7గురికి దెబ్బలు తగిలినాయి. ఒక ఆమెకి ఖమ్మం తీసుకెళ్లారు, పార్వతి అన్న ఆమెని. మిగతా వాళ్ళని ఇప్పుడు ఖమ్మం తీసుకెళ్లారు సార్.